ప్రేక్షకులకు నమస్కారం. ఫిబ్రవరి 10, 11 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి రూ. 3,000 ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, సుందరరామరెడ్డి గారు బడ్జెట్ ప్రకటనలో మహిళలకు సంబంధించి, మహిళా సంక్షేమానికి సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కొన్ని ముఖ్యమైన ప్రకటనలు చేశారు. అండ్ ఈ ప్రకటనలో భాగంగా లక్షపతి దీది అనే ఒక పథకాన్ని గురించి కూడా చాలా ప్రత్యేకంగా ఆవిడ ప్రస్తావించారు. ఏంటి అసలు ఈ లక్షపతి దీది, ఈ పథకం అంటే ఏంటి? సో దీనివల్ల మహిళలకు ఎటువంటి ప్రయోజనం ఉంటుందంటారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రైట్. సో ఇండియా మొత్తం మీద మనం పల్లెటూరులో డాక్రా గ్రూప్ ఉంది కదా, డ్వాక్రా గ్రూప్, స్వయం సహకార గ్రూప్స్ అండి. ఇవి మన దగ్గర డాక్రా అనుకుంటాం, తమిళనాడులో ఇంకో పేరు పెట్టి పిలుస్తుంటారు. అట్లా ఇండియా మొత్తం మీద దగ్గర దగ్గర 9 కోట్ల మెంబర్స్ తోటి 83 lakhs స్వయం సహకార గ్రూప్స్ ఉన్నాయి అనమాట. వీళ్ళల్లో వాళ్ళకి పల్లెటూరులో ఉండే ఈ గ్రూప్స్ కి అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద వాళ్ళకి అంటే ప్లంబింగ్ వర్క్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ వర్క్ కావచ్చు, డ్రోన్స్ ఆపరేషన్ కావచ్చు, డ్రోన్స్ రిపేర్ సెంటర్స్ కావచ్చు, ఇలా వాళ్ళకి వీటిని స్కిల్ డెవలప్ చేసేసి ఇయర్లీ 1 lakh ఇన్కమ్ చూపించటం పల్లెటూరులోనే. అంటే విలేజ్ లెవెల్లో, మండల లెవెల్లో వాళ్ళ లేడీస్కే ఇయర్లీ 1 lakh ఇన్కమ్ చూపించేలాగా ఈ స్కీమ్ ని లాస్ట్ ఆగస్ట్ 15 అప్పుడు మోడీ గారు ప్రవేశపెట్టారన్నమాట. ఈ స్కీమ్ ని ఇప్పటికే ఆల్రెడీ 1 crore మెంబర్స్ ఈ టార్గెట్ రీచ్ అయ్యారు. ఇప్పుడు ఆ స్కీమ్ ని 2 కోట్ల నుంచి 3 కోట్లకి టార్గెట్ పెట్టారనమాట. 2 కోట్ల దగ్గర నుంచి 3 కోట్ల మంది ఈ మహిళా గ్రూప్స్ వాళ్ళ మెంబర్స్ ని లక్షపతి దీదిగా మార్చాలి అని, అంటే లక్షాధికారిగా మార్చాలి ఈ స్కీమ్ అనమాట అది. అండ్ ఇందులోనే బ్యూటీ ఏంటంటే పల్లెటూరులో యావరేజ్ మీద ఇలాంటి జాబ్ జనరేట్ చేసినప్పుడు ఏంటంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెరిగిద్ది అనమాట. ఒక లేడీస్ ని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గా మారటంలో స్టార్టింగ్ స్టెప్ అనమాట. వాళ్ళకి ఆర్థిక భరోసా కల్పించడం. ఈ తర్వాత ఏంటంటే పల్లెటూరులో ప్లంబింగ్ వర్క్ అంటే బోల్డ్ అన్ని ఉంటే బయట డ్రోన్స్ ఇవాళ రేపట్లో అన్ని అగ్రికల్చర్ లో బాగా యూసేజ్ చేస్తున్నారు. అందుకని లేడీస్ ని ముందుంచడం అంటే వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెరిగిపోద్ది. ఈ స్థలాలు, పొలాలకు సంబంధించి సర్వేలు కూడా డ్రోన్స్ తో చేస్తున్నారు. పెస్టిసైడ్స్ కావచ్చు, మందులు పిచికారీ సర్వేస్ కావచ్చు, చిన్న చిన్న కొండల్లో ట్రాన్స్పోర్టేషన్ చిన్న చిన్నవి కావచ్చు, మందులు, మెడికల్స్, ఆహార పదార్థాలు అందజేయడం, ఇట్లా మల్టీపర్పస్ తో బాగా వాడుతున్నారండి ఇది. అండ్ మ్యారేజెస్ అప్పుడు మీకు తెలిసిందే, ఫోటోగ్రఫీకి సంబంధించి బాగా వాడుతున్నారు అనమాట. వీటిల్లో ఇంత హై ఎండ్ టెక్నాలజీ ఉన్న వీటిల్లో అంటే గవర్నమెంట్ వాళ్ళు మహిళల్ని ఎంకరేజ్ చేస్తున్నారు రిపేర్స్ కి, వీటన్నిటికి అనమాట. రీసెంట్ మొన్న ఆగస్ట్ 15 అప్పుడు కూడా ప్రతి ఫర్టిలైజర్స్ కంపెనీ వాళ్ళతో టైప్ అయ్యి ఇట్లా పల్లెటూర్లు అనమాట, 2-3 పల్లెటూర్లకు చొప్పున వాళ్ళని ఇచ్చేస్తున్నారు అనమాట. ట్రైనింగ్స్ ఇవ్వడం, లోన్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ గవర్నమెంట్ వాళ్ళు పర్టికులర్ గా లేడీస్ కి బాగా ఫోకస్ చేస్తున్నారండి. గత 10 years మనం చూసుకుంటే గనక ఈ ఇంజనీరింగ్, సైన్స్, మ్యాథ్స్ లో జాయిన్ అయ్యే మహిళల స్ట్రెంత్ 40% పెరిగింది. అది వరల్డ్ లోనే హై ఎండ్ అనమాట, అది వరల్డ్ లోనే హైయెస్ట్ అనమాట అది. దానికి తోడు మనం చూసుకుంటే పార్లమెంట్, అసెంబ్లీ ఎలక్షన్స్ లో 1/3 మెజార్టీ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఇచ్చే లోన్స్ లో మెజారిటీ భాగం మహిళల పేరు మీద, గవర్నమెంట్ అలొకేట్ చేసే హౌసింగ్ స్కీమ్స్ లో మెజారిటీ వాటా లేడీస్ కి అయి ఉండొచ్చు, అండ్ త్రిబుల్ తలాక్ రద్దు కావచ్చు. వీటన్నిటి ద్వారా ఏంటంటే లేడీస్ యొక్క ఎంపవర్మెంట్ పెరుగుతుంది అనమాట క్లియర్ గా. అండ్ గవర్నమెంట్ వాటికి ఫోకస్ చేస్తుంది అనమాట. కాబట్టి డెఫినెట్ గా గవర్నమెంట్ బాగా ఇంపార్టెన్స్ ఇస్తుందండి. అండ్ ఈ లక్షపతి దీది ఇలాంటి స్కీమ్స్ ద్వారా ఏంటంటే పల్లెటూరులో కూడా, రూరల్ ఇండియాలో కూడా అండ్ మహిళలకి ఆల్మోస్ట్ నెలకు ఒక 10 నుంచి 15 వేల రూపాయల ఆదాయం వచ్చేలాగా ఫోకస్ చేస్తున్నారు అది. సో ఇప్పుడు ఆ టార్గెట్ 1 కోటి నుంచి 2 కోట్ల నుంచి 3 కోట్లు పెంచారనమాట. సో ఈ బడ్జెట్ దానికి తగ్గట్టు ప్రోగ్రామ్ డిజైన్ చేశారండి. దట్స్ గుడ్ థింగ్. అంటే గవర్నమెంట్ మహిళల కోసం బాగానే కేటాయించారండి ఈసారి. ఆయుష్మాన్ భారత్ దాని కింద స్కీమ్స్ ని ఎక్స్టెండ్ చేశారు. అంటే ప్రపంచంలోనే అది పెద్ద ఎత్తున రన్ అవుతున్న అంటే హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట అది. అండ్ అలాగే ఏజ్ ఒక 8 నుంచి 14 ఏజ్ పాపలకి సర్వికల్ క్యాన్సర్ ఎక్కువ అవుతుందని చెప్పేసి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఏం చేస్తున్నారు. వ్యాక్సిన్ ప్రివెన్షన్ కింద ముందే, సర్వికల్ క్యాన్సర్ ప్రివెన్షన్ కింద ముందే ఎంకరేజ్ చేస్తున్నారు. అది కావచ్చు. అండ్ ఇన్సూరెన్స్ ని దేశవ్యాప్తంగా పెంచడం కావచ్చు. అండ్
ఇప్పుడు లేటెస్ట్గా మనం అనుకున్న లక్షపతి దీది ప్రోగ్రామ్ కావచ్చు, వీటన్నిటికీ ఏంటంటే లేడీస్ని ఎక్కువ మందిని కవరేజ్ చేసుకుంటూ ఉమెన్ వెల్ఫేర్ కి సంబంధించి గట్టిగా ఫోకస్ పెట్టారు. ఫోకస్ చేస్తున్నారు వాళ్ళు. సో ఈ ఆయుష్మాన్ భవ స్కీమ్ అనేది వరల్డ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పబ్లిక్ ఫండెడ్ హెల్త్ స్కీమ్ అండి ఇది. అండ్ మన ఏ కంట్రీతో కంపేర్ చేసినా సరే ఇది చాలా పెద్ద స్కీమ్ అనమాట. ఇదేంటంటే టైర్ 2 సిటీస్ 3 సిటీస్లో వాటిల్లో అండ్ లేని వాళ్ళకి ప్రతి కుటుంబానికి ఆల్మోస్ట్ 5 lakhs కవరేజ్ అందించడానికి డెవలప్ చేసింది అనమాట. సో కాబట్టి ఆయుష్మాన్ భారత్ పుణ్యం అంటూ ఇండియాలో హెల్త్ కేర్ సిస్టమ్ బాగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. సో ఈ గవర్నమెంట్ మనం చూస్తే ఒక పక్క డెవలప్మెంట్ కోసం ఫోకస్ చేస్తుంది, రైల్వేస్, డిఫెన్స్ ఇట్లా. ఇంకో వైపు ఈ హెల్త్ కేర్ అండ్ రూరల్ రెండు ప్యారల్ గా బ్యాలెన్స్ చేస్తున్నారు అనమాట. అచ్చం పాపులరిజం కల్లా వెళ్లకుండా ఇటు డెవలప్మెంట్ కి ఇటు పాపులరిజం కి రెండింటికి ఫోకస్ చేస్తా ఉన్నారు అనమాట. అండ్ ఒకవైపు టూరిజం డెవలప్ అయితే ఎక్కువ బెనిఫిషియరీ కూడా ఈ రూరల్ లో ఉంటారు, ఎందుకంటే మెజారిటీ టూరిస్ట్ ప్లేస్లు అన్ని కూడా అండ్ బీచ్ల దగ్గరలో ఉంటాయి కాబట్టి, లోకల్ గా అక్కడ వాళ్ళు ఉంటాయి కాబట్టి హోటల్స్ పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇచ్చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు ఏరియాలో. సో మెజారిటీ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని కూడా ఇవాళ రేపట్లో ప్రతి స్టేట్ గవర్నమెంట్ లో కూడా మహిళల పేరు మీద ఇస్తున్నారు కాబట్టి వాళ్ళని బూస్ట్ చేస్తున్నారు ప్రతి చోట గవర్నమెంట్ వాళ్ళు. కాబట్టి ముందు రోజుల్లో మహిళకి బాగా బెనిఫిట్స్ ఉంటుంది మనం ఊహించుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సుందరనాయుడు గారు. ఇవాళ బడ్జెట్ ప్రకటనలో ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి నిర్మలా సీతారామన్ గారు ఎటువంటి ప్రకటన చేశారు, అదేవిధంగా లక్షపతి దీదీకి సంబంధించినటువంటి ఆ పథకానికి సంబంధించిన వివరాలను కూడా చాలా డీటెయిల్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.